Hi and welcome to my channel. I am Jayaprakash. Now I am going to teach about the poem Footprints in the Sand. This poem is written by Mary Stevenson. It is from Intermediate Second Year English. ఫుట్ ఇన్ ద శాండ్ అంటే ఇసుకలో పాదముద్రలు లేదా కాలి అడుగులు అని అర్థం. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ దిస్ పోయం ఐ వాంట్ టు టీచ్ అబౌట్ ద పోయెట్ Mary Stevenson. She was born in Maybole in Scotland in 1896 on 21st August. మేరీ స్టీవెన్సన్ స్కాట్లాండ్ దేశంలోని మేబోల్ అనే పట్టణంలో 1896లో 21 ఆగస్టు నాడు జన్మించింది. షీ వాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ 1985 ఆన్ 3rd July. అంటే ఆమె 1985లో జూలై 3rd నాడు మరణించడం జరిగింది. షీ వాజ్ ఏ కమ్యూనిటీ యాక్టివిస్ట్. అంటే ఆమె ఒక సమాజ సేవకురాలు. కమ్యూనిటీ యాక్టివిస్ట్ అంటే సోషల్ వర్కర్ అన్నట్టు, సమాజ సేవకురాలు. ఈమె చాలామందికి ఎలా అంటే ఒక పోయిట్గా కాకుండా ఆమె ఒక సమాజ సేవకురాలిగానే పరిచయం అయ్యారు. షీ ఆల్సో వర్క్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ YWCA. అంటే గతంలో ఈమె YWCAకు ప్రెసిడెంట్ అంటే అధ్యక్షురాలిగా కూడా వర్క్ చేయడం జరిగింది. మరి YWCA అంటే ఏంటిదంటే YWCA మీన్స్ ద వరల్డ్ యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్. ఇన్ January 1925 షీ మ్యారీడ్ రాబర్ట్ స్టీవెన్సన్ అండ్ దే ఎమిగ్రేటెడ్ టు ఆస్ట్రేలియా. 1925లో జనవరిలో ఈమె రాబర్ట్ స్టీవెన్సన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీరు ఆస్ట్రేలియాకు వలస వెళ్ళారు. దే హ్యాడ్ వన్ సన్ నేమ్డ్ జాన్ స్టీవెన్సన్. వారికి ఒక కుమారుడు జన్మించాడు, అతని పేరే జాన్ స్టీవెన్సన్. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ద పోయం ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ప్రీ రీడింగ్. అంటే ఈ పద్యం చెప్పడానికి ముందు ఇక్కడ మనకు ప్రీ రీడింగ్ ఇచ్చిండు. ఆ ప్రీ రీడింగ్ ఏంటిదో చూద్దాం మనం. వెన్ వీ ఫీల్ లోన్లీ అండ్ సాడ్ వాట్ డు వీ డూ. అంటే మనము ఒంటరిగా విచారంలో బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మోస్ట్ ఆఫ్ అస్ లుక్ అప్ టు సమ్ వన్ ఫర్ సోలిస్ అండ్ కంఫర్ట్. చాలామంది దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను ఎవరో ఒకరు వచ్చి ఓదార్చకపోతారా అని అనుకుంటారట. సమ్ గో టు బుక్స్. మరికొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బాధను మర్చిపోవడానికి బుక్స్ చదువుతారట. ఎట్ అదర్స్ టర్న్ టు నేచర్. మరికొంతమంది ఏం చేస్తారంటే ప్రకృతి వైపు అడుగులేస్తారట. అంటే ప్రకృతిలో మనకు ఎంతో ఓదార్పు లభిస్తుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది కాబట్టి ప్రకృతి వైపు అడుగులేస్తారట. బిలీవర్స్ డిపెండ్ ఆన్ ద ఆల్మైటీ. కానీ ఎవరైతే దేవుడిని నమ్ముతారో, దేవుని విశ్వసిస్తారో వాళ్ళు మాత్రం దైవ సన్నిధిలో సమయాన్ని గడుపుతారట, దేవుని మీద ఆధారపడతారు. మెనీ ఆర్ ద వేస్ టు ఓవర్కమ్ సారో. అంటే ఇవన్నీ కూడా మనం దుఃఖాన్ని, బాధను అధిగమించడానికి అవలంబించే పద్ధతులు. రీడ్ అండ్ టు ఫైండ్ హౌ ద స్పీకర్ ఆఫ్ ద పోయం సీక్స్ ఆల్వేస్. ఈ పోయం చదివి ఈ పోయంలో కవయిత్రి ఎలా ఓదార్పును పొందిందో తెలుసుకోండి అని కవయిత్రి చెప్పడం జరిగింది. వన్ నైట్ ఐ డ్రీమ్డ్ ఏ డ్రీమ్. వన్ నైట్ ఐ డ్రీమ్డ్ ఏ డ్రీమ్ అంటే ఒకనాటి రాత్రి ఐరబస్ట్ ద పోయిట్ కవయిత్రి ఏం చేసిందంటే ఆమెకు ఒకనాటి రాత్రి కల వచ్చిందట. ఒకరోజు రాత్రి ఆమెకు కల వచ్చిందట. యాజ్ ఐ వాజ్ వాకింగ్ ఎలాంగ్ ద బీచ్ విత్ మై లార్డ్. అంటే ఆమెకు ఎలాంటి కల వచ్చిందంటే ఆ కలలో తాను బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా వచ్చిందట. మరి బీచ్లో తను ఒంటరిగా కాదు, విత్ మై లార్డ్ దేవునితో నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా కల వచ్చిందట. అంటే ఆమెకు ఒకనాడు రాత్రి కల వచ్చింది. ఆ కలలో బీచ్లో దేవునితో నడుచుకుంటూ వెళ్ళినట్టు కల వచ్చింది. అక్రాస్ ద డార్క్ స్కై ఫ్లాష్డ్ ఏ సీన్స్ ఫ్రమ్ మై లైఫ్. అంటే అలా వెళ్తూ ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఆకాశం ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టే అనిపించిందట. ఆ మెరుపులో ఆమెకి ఏం కనిపించింది అంటే సీన్స్ ఫ్రమ్ మై లైఫ్, తన జీవితంలో
జరిగినటువంటి సంఘటనలు ఆకాశంలో కనిపించినాయట. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి కదా, అలాగే కవయిత్రి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని ఆ ఆకాశంలో చూసిందట. ఫర్ ఈచ్ సీన్ ఐ నోటీస్ 2 sets ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఇన్ శాండ్. అలా ప్రతి సీన్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఆకాశంలో చూడగానే ఆ తర్వాత వెంటనే కిందికి చూసిందట, బ్యాక్ సైడ్ వెనుకకు చూడగానే ఆమెకి ఏం కనిపించినాయి? 2 sets ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్. ఇసుకలో 2 జతల పాదముద్రలు అనిపించినాయట. 1 బిలాంగింగ్ టు మీ, ఒక జత పాదముద్రలు ఎవరి అంటే కవయిత్రి. అండ్ 1 టు మై లార్డ్, మరి 2వ జత పాదముద్రలు ఎవరి అంటే లార్డ్ అంటే గాడ్, దేవుని అన్నట్టు. ఆఫ్టర్ ద లాస్ట్ సీన్ ఆఫ్ మై లైఫ్ ఫ్లాష్డ్ బిఫోర్ మీ, ఐ లిక్డ్ బ్యాక్ ఎట్ ద ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఎన్నో సీన్స్ ఆకాశంలో చూడడం జరిగింది. ఎన్నో దృశ్యాలు, తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనని ఆకాశంలో చూసిందట. అలా చూస్తూ చూస్తూ చివరిసారిగా ఆఫ్టర్ ద లాస్ట్ సీన్ ఆఫ్ మై లైఫ్ ఫ్లాష్డ్ బిఫోర్ మీ, చివరిసారిగా చూసినటువంటి సీన్ తర్వాత ఏం చేసిందట? ఐ లిక్డ్ బ్యాక్ ఎట్ ద ఫుట్ ప్రింట్స్ ఇన్ శాండ్. వెనుక వైపు తిరిగి అక్కడ ఇసుకలో ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ని చూసిందట. ఐ నోటీస్డ్ దట్ at many times along the path of my life, especially at the very lowest and saddest times, there was only one set of footprints. అంటే ఆమె చాలాసార్లు ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు ఎట్లా ఉన్నాయంటే తనకు గుర్తుకొచ్చిన సంఘటనలు బాధాకరమైన సంఘటనలు అనిపించినాయి, అలాగే తనకు సంతోషకరమైన సంఘటనలు అనిపించినాయి. కానీ ఎస్పెషల్లీ ప్రత్యేకించి చెప్పాలంటే లోయెస్ట్ అండ్ సాడెస్ట్ అంటే తన జీవితంలో తనకు బాధను కల్పించినటువంటి సంఘటనలు, అంటే ఆకాశంలో వస్తున్నప్పుడు తనకి ఏవైతే బాధను కలిగించిన సంఘటనలు చూసిందో ఆ సంఘటనలు చూసినప్పుడు ఏమైందంటే దేర్ వాజ్ ఓన్లీ 1 set ఆఫ్ ఫుట్ ప్రింట్స్. అంటే ఒకే జత పాదముద్రలు అనిపించినాయట. అంటే ఒక్కరి అడుగులు మాత్రమే కనిపించినాయి అన్నట్టు. అంటే సంతోషకరమైన సంఘటన చూస్తేనేమో 2 జతల కాలి అడుగులు కనిపించాయి, కానీ బాధాకరమైన సంఘటనను ఆకాశంలో చూసినప్పుడు ఒక జత పాదముద్రలు ఆమెకు కనిపించినాయట. దిస్ రియల్లీ ట్రబుల్డ్ మీ, సో ఐ ఆస్క్డ్ ది లార్డ్ అబౌట్ ఇట్. ఇది ఆమెకు ఎంతో బాధ అనిపించిందట, తనకెంతో వేదన కలిగించిందట. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు తన వెనుక 2 కాలి అడుగులు అనబడితే, మరి బాధలో ఉన్నప్పుడు ఒక జత కాలి అడుగులు అనిపించినాయి కదా. సో అందుకే ఆమెకు బాధ అనిపించి ఏం చేసిందట? ఐ ఆస్క్డ్ ది లార్డ్ అబౌట్ ఇట్. దేవుణ్ణి అడిగిందట, లార్డ్ యు సెడ్ వన్స్ ఐ డిసైడ్ టు ఫాలో యూ. ఓ దేవుడా, ఒకసారి నువ్వు నాతోని ప్రమాణం చేశావు, వాగ్దానం చేసినావు. ఏంటిది? ఐ డిసైడ్ టు ఫాలో యూ అంటే ఎప్పుడు నేను నీతోనే ఉంటాను, నిన్నే అనుసరిస్తాను అని ప్రమాణం చేశావు కదా, వాగ్దానం చేశావు కదా. యూ వుడ్ వాక్ విత్ మీ ఆల్ ద వే, ఎల్లప్పుడూ నా వెంటే ఉంటా అన్నావు కదా, నాతోనే వస్తా అన్నావు కదా, నాతోనే నడుస్తూ వస్తా అన్నావు కదా. బట్ ఐ నోటీస్డ్ దట్ డ్యూరింగ్ ద సాడెస్ట్ అండ్ మోస్ట్ ట్రబుల్సమ్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్ దెర్ వాజ్ ఓన్లీ 1 set ఆఫ్ ఫుట్ప్రింట్స్. కానీ నేను ఆకాశంలో నా జీవితంలో జరిగినటువంటి బాధాకరమైన సంఘటనని తిలకించినప్పుడు చూసినప్పుడు నా వెనక ఒకే ఒక జత కాలి ముద్రలు కనిపించాయి, పాదం యొక్క ముద్రలు కనిపించాయి. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇది నాకు అర్థం కాలేదు ఎందుకు. ఎందుకంటే సంతోషకరమైన సంఘటన చూసినప్పుడు 2 జతల పాదముద్రలు కనిపించినాయి, కానీ బాధాకరమైన సంఘటనను ఆకాశంలో చూసినప్పుడు ఒకే ఒక జత కాలి అడుగులు అనిపించినాయి. ఎందుకలా? వెన్ ఐ నీడెడ్ యూ ద మోస్ట్ యూ వుడ్ లీవ్ మీ. అంటే ఐ నీడెడ్ యూ ద మోస్ట్ అంటే నాకు అవసరం ఉన్న సమయంలో దేవుణ్ణి ఎవరైనా ఎప్పుడు గుర్తు చేస్తారంటే కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేస్తారు. అలాగే నేను కష్టాల్లో ఉన్నటువంటి సీన్ చూసినప్పుడు అప్పుడు నువ్వు అవసరం, ఐ నీడెడ్ యూ ద మోస్ట్, అప్పుడు నీ యొక్క అవసరం నాకు అవసరం. యూ వుడ్ లీవ్ మీ, కానీ అప్పుడే నన్ను విడిచిపెట్టావు. అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళావు ఎందుకు అని ఆమె ప్రశ్నిస్తుంది. హీ విస్పర్డ్ అంటే దేవుడు సాఫ్ట్గా అన్నాడట. విస్పర్డ్ అంటే సాఫ్ట్గా అన్నాడట. ఏమని? మై ప్రేషియస్ చైల్డ్, నా ప్రియాతి ప్రియమైన బిడ్డ, ఐ లవ్ యూ అండ్ విల్ నెవర్ లీవ్ యూ. నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను,
అలాగే నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాను. నెవర్ ఎవర్ డ్యూరింగ్ యువర్ ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాను. డ్యూరింగ్ యువర్ ట్రయల్స్ అంటే నువ్వు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు కావచ్చు, లేదా టెస్టింగ్స్ అంటే పరీక్షా సమయాన్ని గడ్డి కాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. వెన్ యూ సా ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్, అప్పుడు నువ్వు చూసింది ఒక జత పాదముద్రలు అన్నావు కదా. ఇట్ వాజ్ దెన్ దట్ ఐ క్యారీడ్ యూ. ఆ పాదముద్రలు ఎవరి అంటే నాయి. ఎందుకంటే ఆ సమయంలో నీ పాదముద్రలు అక్కడ లేవు. ఎందుకు? నిన్ను ఐ క్యారీడ్, మోసుకపోతున్నాయి కదా. నిన్ను మోసుకపోతున్నప్పుడు నీ కాలిముద్రలు కింద ఎట్లా పడతాయి? కాబట్టి అవి నాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను విడిచిపెట్టి వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళి నీయే అనుకుంటున్నావు. కానీ కాదమ్మా, ఆ అడుగులు నావి. ఎందుకంటే ఆ సమయంలో నేను నిన్ను మోసుకెళ్ళాను. If you like this video, please share, like and subscribe my channel. Thank you.